మీరు ఈ మధ్య కాలంలో ఒక వర్డ్ బాగా వింటున్నారు. అదే ఎఫ్టీఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. కంట్రీస్ మధ్య ఈ అగ్రిమెంట్ ఎందుకు సడన్ గా పెరుగుతున్నాయి? రీసెంట్ గా ఇండియా చాలా కంట్రీస్ తో అగ్రిమెంట్ చేసుకుంది. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో. కానీ క్వశ్చన్ ఏంటి అంటే ఈ అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారు? అందులో కంట్రీస్ కి లాభం ఏంటి? నష్టం ఏమైనా ఉంటాయా? ఇది జస్ట్ ట్రేడ్ డీల్ కాదు. ఇది కంట్రీస్ మధ్య పవర్ గేమ్ అంటారు. ఇది నిజమేనా? సో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఫిన్. ఈ వీడియోలో పోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మోడర్న్ ట్రేడ్కి టర్నింగ్ పాయింట్ ఇక్కడే స్టార్ట్ అయ్యింది. జాన్ 23, 1860లో కాప్డన్ షువాలియే ట్రీటీ అనే డీల్ ఫ్రాన్స్ మరియు బ్రిటన్ మధ్య జరిగింది. ఆ సమయంలో బ్రిటన్లో క్వీన్ విక్టోరియా పాలనలో ఉండేది. ఫ్రాన్స్లో నెపోలియన్ III చక్రవర్తి పాలనలో ఉండేది. ఈ డీల్ సైన్ చేసింది నెగోషియేటర్స్ అయిన బ్రిటన్ రిచర్డ్ కాప్డన్, ఫ్రాన్స్కి చెందిన మిచెల్ షౌలియర్. ఈ డీల్ వల్ల 40-60% వరకు ఉన్న యూకే ప్రోడక్ట్స్ పై ఫ్రాన్స్ టారిఫ్ మ్యాక్సిమం 30% తగ్గించింది. అలానే ఫ్రాన్స్ వైన్స్ అండ్ బ్రాందీపై యూకేలో ఉన్న హై ట్యాక్సెస్ నుండి అవి 25-30% తగ్గించబడ్డాయి. కాప్డన్ షులియర్ టీటీలో కీ పాయింట్ MFN రూల్. MFN అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్. ఈ రూల్ వల్ల యూరోప్లో చైన్ రియాక్షన్ స్టార్ట్ అయింది. ఫ్రాన్స్తో పాటు 10-15 కంట్రీస్ కూడా ఇలాంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకున్నాయి. అందులో ముఖ్యంగా బెల్జియం, జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, హంగేరీ. ఇలా యూరోప్ మొత్తం ఇంటర్ కనెక్టెడ్ ట్రేడ్ నెట్వర్క్ అయ్యింది. 1914-1945 మధ్యలో 2 వరల్డ్ వార్స్ జరిగాయి. దీనివల్ల గ్లోబల్ ట్రేడ్ చాలా ఎఫెక్ట్ అయింది. మరి ముఖ్యంగా వాల్ స్ట్రీట్ క్రాష్ ఆఫ్ 1929 తర్వాత సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ అయింది. మీకు ఎవరికైనా వాల్ స్ట్రీట్ క్రాష్ ఆఫ్ 1929 గురించి ఏమన్నా తెలియకపోతే 1929 అని కామెంట్ చేయండి. దీని గురించి ఒక ఫుల్ వీడియో చేసి మనం ఛానల్లో అప్లోడ్ చేద్దాం. ఓకే, గెట్ ఇన్ టు ద వీడియో. కంట్రీస్ హై టారిఫ్ పెట్టడంతో గ్లోబల్ ట్రేడ్ 60%కు పడిపోయింది. హై టారిఫ్ పెట్టిన కంట్రీస్లో యునైటెడ్ స్టేట్స్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. స్మూత్ హ్యావ్లీ టారిఫ్ యాక్ట్ ద్వారా ఎగ్జిస్టింగ్గా ఉన్న 35% టారిఫ్ని 50-60%కు పెంచింది. అదే యునైటెడ్ కింగ్డమ్ చూసుకుంటే ముందుగా ఆల్మోస్ట్ ఫ్రీ ట్రేడ్ ఉండేది. కానీ 1932లో టారిఫ్స్ని ఇంట్రడ్యూస్ చేసి 10-20% వరకు పెంచింది. మరి ఫ్రాన్స్లో 1920లో 15-20%గా ఉన్న టారిఫ్స్ని 1930 నాటికి 25-30% వరకు పెంచింది. అంటే 10% ఇంక్రీజ్ చేసింది. మరి జర్మనీ చూసుకుంటే స్ట్రాంగ్ ప్రొటెక్షనిజం ఫాలో చేసి టారిఫ్ మాత్రమే కాదు, ఇంపోర్ట్స్ పై డైరెక్ట్ రిస్ట్రిక్షన్ కూడా పెట్టింది. లైక్ ఫుడ్ ప్రోడక్ట్స్, ఇండస్ట్రియల్ గూడ్స్, రా మెటీరియల్స్ ఇలాంటి వాటిపై కంట్రోల్ పెట్టింది. ఇటలీలో బెనిటో ముసోలినీ టైంలో ఆక్టాకీ అంటే సెల్ఫ్ సఫిషియన్సీ పాలసీని ఫాలో చేసింది. గోల్ ఏంటి అంటే ఇతర దేశాలపై డిపెండ్ కాకుండా అన్నీ మన దేశంలోనే ప్రోడక్ట్ తయారు చేసుకోవాలని, మన దేశంలోనే ప్రొడ్యూస్ చేయాలని. అందుకే అగ్రికల్చర్ బూస్ట్ చేశారు, లోకల్ ఇండస్ట్రీని ప్రమోట్ చేశారు, ఇంపోర్ట్ కంట్రోల్ చేశారు, సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ని డెవలప్ చేసుకున్నారు. దీనితో రియలైజ్ అయిన కంట్రీస్ ఈ మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడి 1947లో GTTని స్టార్ట్ చేశారు. GTT అంటే జనరల్ అగ్రిమెంట్ ఆఫ్ టారిఫ్ అండ్ ట్రేడ్. మొదట్లో ఇందులో 23 కంట్రీస్ మాత్రమే జాయిన్ అయ్యాయి. ఆ 23 కంట్రీస్లో ఇండియా కూడా ఉంది. 23 కంట్రీస్ నేమ్స్ స్క్రీన్ పై ఇస్తున్నాను చూడండి. ఆ తర్వాత స్లోగా గ్రో అయ్యి 1994 నాటికి 120+ కంట్రీస్ అయ్యాయి. 1995లో GTTని అప్గ్రేడ్ చేసి WTOను ఇంట్రడ్యూస్ చేశారు. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇది ఎందుకు అంటే 1980s, 1990స్లో వరల్డ్ ట్రేడ్ చాలా కాంప్లెక్స్ అయ్యింది. ఎందుకంటే అప్పుడే న్యూ సెక్టార్స్ ఎమర్జ్ అయ్యాయి. లైక్ IT, బ్యాంకింగ్, టెలికాం, టూరిజం, మరి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇష్యూ కూడా స్టార్ట్ అయ్యింది. అంటే పేటెంట్స్,
కాపీరైట్, ట్రేడ్ మార్క్, టెక్నాలజీ కాపీ చేయడం అనే డిస్ట్రిబ్యూట్స్. అలానే కంట్రీస్ మధ్య ప్రాబ్లమ్స్ కూడా పెరిగాయి, లైక్ హై ట్యాక్సెస్, ఇంపోర్ట్ బ్యాన్, సబ్సిడీస్. ముఖ్యంగా అగ్రికల్చర్ ఫార్మింగ్లో ఫుడ్ ఎక్స్పోర్ట్ అన్ఫెయిర్ కాంపిటీషన్ కంప్లైంట్స్ ఎక్కువయ్యాయి. ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి స్ట్రాంగ్ గ్లోబల్ సిస్టమ్ కావాలి. అందుకే WTOను స్టార్ట్ చేశారు. WTOలో స్ట్రాంగ్ రూల్స్ ఉంటాయి, డిస్ప్యూట్ సెటిల్మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం 2026 నాటికి WTOలో 164 కంట్రీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ హోల్ వరల్డ్ ట్రేడ్ WTO రూల్ ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, WTO రూల్ ఉన్న కంట్రీస్ ఎందుకు FTA చేసుకుంటున్నాయి? దీనికి మెయిన్ రీజన్, మొదటిది ఫాస్టర్ బెనిఫిట్. WTOలో ఏదైనా డెసిజన్ తీసుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది. దేనికంటే ఇందులో చాలా కంట్రీస్ ఉన్నాయి, అందరి ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఏదైనా రూల్ చేంజ్ చేయగలం. 1 or 2 కంట్రీస్ కోసం డెసిజన్స్ని చేంజ్ చేయలేరు. రెండోది స్పెషల్ యాక్సెస్. FTA ఉంటే కొన్ని ప్రోడక్ట్ నార్మల్ ట్యాక్స్ కంటే 0 ట్యాక్స్లో ట్రేడ్ చేస్తారు. థర్డ్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. కొన్ని కంట్రీస్ స్పెసిఫిక్ పార్ట్నర్స్తో క్లోజ్ ట్రేడ్ చేయాలనుకుంటే WTO రూల్ లేకుండా డైరెక్ట్ అగ్రిమెంట్ చేసుకుంటాయి. ఫోర్త్, సెక్టార్ స్పెసిఫిక్ అడ్వాంటేజ్. కొన్ని సెక్టార్లో మాత్రమే స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా IT అండ్ అగ్రికల్చర్లో స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. FTA ద్వారా ఈ సెక్టార్స్కి ఎక్కువగా అడ్వాంటేజ్ ఇస్తారు. ఫిఫ్త్, కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఒక ప్రోడక్ట్ ఒక కంట్రీలో కాస్ట్లీ ఉంటుంది, FTA ద్వారా దాన్ని చీప్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం. దీంతో కాస్ట్ తగ్గుతుంది, ప్రాఫిట్స్ పెరుగుతాయి. FTA ఎలా వర్క్ అవుతుందో ఒక ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. కంట్రీ A, కంట్రీ B, కంట్రీ C, 3 కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ కంట్రీ A, కంట్రీ B మధ్య FTA ఉంది, కానీ కంట్రీ B, కంట్రీ C మధ్య FTA లేదు. వితౌట్ FTA ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కంట్రీ B, కంట్రీ C మధ్య FTA డీల్ లేదు. ఒక ప్రోడక్ట్ ప్రైజు 100 రూపీస్ అనుకుందాం. కంట్రీ C కంట్రీ Bకి ఎక్స్పోర్ట్ చేసింది అనుకుందాం. అప్పుడు కంట్రీ B 50% ఇంపోర్ట్ డ్యూటీ విధించింది. అప్పుడు ఆ ప్రోడక్ట్ కాస్ట్ 150 రూపీస్కి చేరింది. అదే ప్రోడక్ట్ FTAతో ఉన్న కంట్రీతో డీల్ చేస్తే ఎలా ఉంటుంది? కంట్రీ A, కంట్రీ B మధ్య FTA డీల్ ఉంది. ఆ FTA డీలో ఆ ప్రోడక్ట్ కాస్ట్ 100 రూపాయలే, కానీ ఇంపోర్ట్ డ్యూటీని 50% నుంచి 20%కి తగ్గించింది. అప్పుడు ఆ ప్రోడక్ట్ కాస్ట్ 150 నుండి 120కి తగ్గుతుంది. కంట్రీ C, కంట్రీ B మధ్య ఎటువంటి FTA డీల్ లేకపోవడం వల్ల ఆ కాస్ట్ 150 రూపీస్ అయ్యింది. కంట్రీ A, కంట్రీ B మధ్య FTA డీల్ ఉండడం వల్ల ఆ కాస్ట్ 120 రూపీస్కే దొరుకుతుంది. ఆ ప్రోడక్ట్ కంట్రీ Bలో బాగా అమ్ముడుపోతే కంట్రీ Aకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ తక్కువ ఉండడం వలన ఆబ్వియస్లీ కాస్ట్ ఏది తక్కువ ఉందో ఆ ప్రోడక్టే తీసుకుంటారు. ఇది కంట్రీ Aకి వాల్యూ అడ్వాంటేజ్ వస్తుంది. మరి ఇండియా విషయానికి వస్తే, ఇండియా గత 5 సంవత్సరాలు 7 FTA డీల్ చేసింది. 2021లో మోరిషస్ డీల్, 2022లో UAE ఆస్ట్రేలియా డీల్, 2024లో ఈ FTA డీల్ చేసుకుంది. ఈ FTA అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేట్స్. ఇందులో 4 కంట్రీస్ ఉంటాయి. నార్వే, స్విట్జర్లాండ్, ఐస్లాండ్, లిక్టెన్స్టైన్ ఉంటాయి. 2025లో UK ఓమన్తో డీల్ జరిగింది. మరి లేటెస్ట్గా చూసుకుంటే ఏప్రిల్ 27, 2026 న్యూజిలాండ్తో FTA డీల్ జరిగింది. ఈ డీల్స్ ద్వారా 90-95% ప్రోడక్ట్స్ డ్యూటీ ఫ్రీగా ఇండియా నుండి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. దీని వలన $140-160 బిలియన్ పర్ ఇయర్ బెనిఫిట్ జరుగుతుంది. దీన్ని నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో $250-300 బిలియన్ తీసుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తుంది. ఈ డీల్స్ ద్వారా మేజర్గా బెనిఫిట్ చెందే సెక్టార్స్ ఇవే: టెక్స్టైల్, ఫార్మా, IT, ఇంజనీరింగ్, గూడ్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ. ఇంకా బిగ్ ట్రేడ్ డీల్స్ పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇండియా యూరోపియన్ యూనియన్ డీల్ అండ్ ఇండియా US ట్రేడ్ డీల్. ఇండియా యూరోపియన్ యూనియన్ డీల్ మదర్ ఆఫ్ ఆల్ డీల్ అంటారు. ఈ డీల్ కానీ కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ 90% గూడ్స్ ఫ్రీ ట్రేడ్ అవుతాయి. ఈ డీల్
2027 నాటికి ఫైనల్ అవుతుందని ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. మరి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఇంకా ఫైనల్ కాలేదు, ఇంకా డిస్కషన్స్లోనే ఉన్నది ఈ డీల్. ఈ రెండు డీల్ కానీ కంప్లీట్ అయితే ఇండియా యూరోపియన్ యూనియన్ నుండి సుమారు $100 to $150 బిలియన్ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి. మరి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ద్వారా $80 to $120 బిలియన్స్ ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి. రెండు కలిపి $180 to $200 బిలియన్స్ ద ఎక్స్పోర్ట్ జరుగుతుంది. నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో దీన్ని $400 to $600 బిలియన్ కి చేరుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇలాంటి డీప్ అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.